హలో! హాయ్! అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరేం చేస్తున్నారు? మేమైతే వంటలకైతే వచ్చినాము. వంట అయితే చేస్తున్నాము. ఇదిగోండి ఇది బోటీ ఫ్రై అయితుంది. ఫైనల్‌గా వంకాయ కుర్మా అయితే అయింది. పన్నీర్ అయిపోయింది. ఇది బాస్మతి బగారా వండుతున్నాం. అయితే దమ్ముకయిపోయింది. ఇక మరలేస్తున్నాను రైసు. ఇదిగోండి ఎట్లొచ్చింది చూడండి, పుల్లలు పుల్లలు వచ్చింది కదా! ఈ కింద పడేస్తే వేరుకునేటట్టు వచ్చింది కదా! చాలా బాగా వచ్చిందండి రైస్. చాలా చాలా మంచిగా అనిపించింది. చూడండి అదిగోండి తిప్పుతున్నాను. రైస్ వేస్తే మరలేస్తున్నాను నేను. మీకు వంటలు కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి. మేము చేస్తాము వంటలు వచ్చి. ఇదిగోండి నేనే, తను తిప్పేది నేనే. ఇదిగోండి ఇది బగారా రైస్. వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు నేను పోపుకైతే వేసిన. ఇదిగోండి కొలతతోనే పోసుకోవాలి నీళ్ళు. ఇప్పుడు నేను కొలతతోనే పోసుకుంటున్నాను నీళ్ళైతే. అదిగోండి వాటర్ అయితే పోసేసిన. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి వంకాయలు అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను. అందులో మసాలాలు గిన్నె ఏం పట్టియలేదు. తర్వాత పూర్ణం చేసి అందులో వేయడమే. ఇంకా డీప్ ఫ్రై అయితే అవుతుంది వంకాయలు. అలాగే పన్నీర్ కూడా డీప్ ఫ్రై చేసుకొని చల్లటి నీళ్ళల్లో వేసినాను. చూడండి, డీప్ ఫ్రై చేసేటప్పుడు పన్నీర్ ఏమవుతుందంటే గట్టిగా అవుతుంది. డీప్ ఫ్రై ఎందుకు చేయాలంటే పన్నీరు చూర చూర కాకుండా పీసెస్ పీసెస్ ఉండాలని డీప్ ఫ్రై చేస్తారు. అది డీప్ ఫ్రై అయినాక గట్టిగా అవుతుంది. వాటర్లో వేస్తే కొంచెం మెత్తగా ఉంటుంది. పీసు సాఫ్ట్గా వస్తుంది అన్నట్టు. మసాలా సేమ్ వంకాయ పూర్ణం ఎట్లా వేస్తారో అది కూడా గ్రేవీ చేసి ఇక అందులో వేయడమే. ఇదిగోండి చూడండి, ఇక్కడ వైట్ రైస్ సాంబార్ అయిపోతే అయిపోయింది. వైట్ రైస్ ఇదిగోండి బోటీ ఫ్రై. ఫైనల్ ఇది బోటీ ఫ్రై ఇట్లా అవుతుంది. ఇది చికెన్ కర్రీ పెరుగు చికెను. ఇదిగోండి మేము పెరుగు వేసి వండుతున్నాం చికెన్ అయితే. ఇంకా కొంచెం దగ్గరికి రావాలి, గ్రేవీ చిక్కగా పడాలి. అదిగోండి ఇది వచ్చేసి మటన్ కర్రీ. మటన్ అయితే వండుతున్నాము. పోపుకి అయితే వేసినాను. ఇంకొంచెం పసుపు తక్కువైంది. ఇందులో పసుపు అయితే వేస్తున్నాను. చూడండి మంచిగా కలిసేటట్టు ముక్కల అన్నీ కలిసేటట్టు నేనైతే కలుపుకుంటున్నాను. కలుపుకొని ఇంకా కొంచెం గోలినాక వాటర్ అయితే పోసుకొని పెట్టుకుంటాను. తర్వాత ఉడికినాక ఉప్పు కారం అయితే వేస్తాను. బోటీ ఫ్రై ఇలా అవుతుంది. అది ఫైనల్. ఇది